సినీ నటి హేమ కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమెపై తాత్కాలికంగా బ్యాన్ విధించి కొన్ని రోజులకు నిషేధం ఎత్తేసింది. గతేడాది నవంబర్లోనే తనపై ఉన్న డ్రగ్స్ కేసును కోర్టు కొట్టేసిందని, తాను నిర్దోషిని అంటూ ఆమె ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. తాజాగా హేమ హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించి డ్రగ్స్ కేసు గురించి మాట్లాడారు. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు మానసికంగా కలిచివేశాయని, మీడియాలో వచ్చిన కొన్ని వార్తల వల్ల తన ఫ్యామిలీ చాలా సఫర్ అయిందని నటి హేమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చనిపోవాలనిపించింది. మానసికంగా చాలా కుంగిపోయాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆ డ్రగ్స్ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నిర్దోషిని. డ్రగ్స్ తీసుకుంటే నాకు శిక్ష వేసేవారు తీసుకోలేదు కాబట్టి నిర్దోషిగా బయటకు వచ్చా అని హేమ అన్నారు. డ్రగ్స్ టెస్టులకు సంబంధించిన రిపోర్ట్లను అప్పుడే తాను పబ్లిక్గా బయటపెట్టానని, ఒకవేళ కోర్టు చట్టాలపై నమ్మకం లేకపోతే మీడియా వాళ్ళు మళ్ళీ టెస్టులు చేసుకోవచ్చని ఆ రోజే చెప్పానన్నారు. బ్యాన్ గురించి హేమ స్పందిస్తూ, కోర్టు జడ్జిమెంట్ రాకుండా ఎలా శిక్ష వేస్తారని మా అసోసియేషన్కి లెటర్ రాశాను. వారం రోజుల్లో నా మెంబర్షిప్ నాకు ఇచ్చేస్తారని చెప్పారు. ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి తనకు సపోర్ట్ లభించిందని తెలిపారు. నాకు హెల్ప్ చేయడానికి చిరంజీవి గారు తన మనుషులను పంపించారు. 2-3 హీరోలు, డైరెక్టర్లు నన్ను సపోర్ట్ చేశారు. మంచు విష్ణుబాబు కూడా నా కోసం ట్వీట్ కూడా చేశారు. అసోసియేషన్లో మనం నచ్చిన వాళ్ళు ఉంటారు కనుక ఏదో మిస్టేక్ జరిగింది. తర్వాత అంతా సర్దుకుంది. ఇండస్ట్రీ నుంచి నాకు 100% మద్దతు లభించింది. చిరంజీవి గారు తన నెక్స్ట్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ప్రామిస్ చేశారు అని హేమ అన్నారు. నేను నిర్దోషినని మొదటి నుంచి చెబుతున్నాను. నేను డ్రగ్స్ తీసుకోలేదు. నేను పార్టీలకు వెళ్తాను, నేను తిరగనని చెప్పడం లేదు. నేను లైఫ్లో ఎన్నో కష్టాలు చూశాను. ఇల్లు, కిచెన్, షూటింగ్ తప్ప నాకు ఇంకేమీ తెలియదు. అందుకే ఇప్పుడు నిజంగానే నా లైఫ్లో చిల్ అవుతున్నాను. చిల్ అవ్వడాన్ని కూడా ఒక బూతులాగా వేసేశారు. కానీ ఇది నా లైఫ్, నా ఇష్టం. అలా అని చట్టవిరుద్ధమైన పనులు నేను చేయలేదు అని హేమ చెప్పారు. ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేదికపై చిరంజీవి నంది అవార్డులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై హేమ స్పందిస్తూ, చిరు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని అన్నారు. ఆంధ్రాలో అవార్డ్స్ ఇచ్చి చాలా రోజులైపోయింది. సినిమాలు తీస్తే సబ్సిడీలు ఇస్తామని ఇండస్ట్రీని పిలిస్తే అక్కడ సినిమాల షూటింగ్స్ ఎందుకు చేయరండి? మేమందరం అక్కడికి వెళ్ళడానికి రెడీగా కూడా ఉన్నాం. అది మాదే, ఇది మాదే, 2 రాష్ట్రాలు మావే. చిరంజీవి గారు మంచి మాట అన్నారు. ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు 2 స్టేట్స్గా డివైడ్ అయ్యాయి కదా, ఆ రాష్ట్రంలో కూడా మమ్మల్ని గౌరవిస్తే బాగుంటుందని మంచి ఉద్దేశంతోనే చిరంజీవి గారు చెప్పారు. దాన్ని కూడా చిలవలు వలవలు చేసి ఇష్టం వచ్చినట్లు థంబ్నెయిల్స్ పెట్టి మాట్లాడుతున్నారని హేమ చెప్పుకొచ్చారు.